నాకంటే తెలివైన వాళ్ళెవరైనా ఉంటారా? విజయుడు అనే రాజు నాకంటే తెలివైన వాళ్ళెవరైనా ఉంటారా అని తరచూ మంత్రిని ప్రశ్నిస్తూ ఉండేవాడు. మంత్రికేమో మొహమాటం, కాదంటే ఆయనకు ఎక్కడ కోపం వస్తుందో అని, మీకంటే తెలివైన వారు నాకు తెలిసి ఎవరు లేరు ప్రభు అనేసేవాడు. అయితే ఒక రోజున రాజుగారు నిన్ను దర్బారులో తన గురించి గొప్పలు చెప్పడం మొదలుపెట్టాడు. ఊరికే ఉండక మంత్రిగారిని కూడా మీరేమంటారు మంత్రిగారు అని అడగడం మొదలుపెట్టాడు. మంత్రిగారికి ఏమి అన్నాలో తోచలేదు. ఎలాగైనా రాజుగారిని ఈ అలవాటు నుంచి బయటపడేట్లు చేయకపోతే సమస్యే అనుకున్నాడు ఆయన. మన రాజ్యపు పొలిమేరులో ఉన్న గోపాలపురంలో చాలా మంది తెలివైన వారు ఉన్నారంట ప్రభు. మీరు ఒకసారి కొంచెం సమయం తీసుకొని చూడండి. ఆ ఊరి జనాల కంటే మీరే తెలివైన వారని తేలిపోతే బాగుంటుంది. అలా మీ గొప్పతనం మరింత మందికి తెలుస్తుంది. అయినా వారెవరూ మీ తెలివికి సరితూగలేండి అని తప్పించుకున్నాడు మంత్రి. దాంతో రాజుగారికి ఉత్సాహం ఆగలేదు. ఏంటి ఈ గోపాలపురమా? ఏంటి వీళ్ళ తెలివి? చూసొస్తాను అని నేరుగా అక్కడికే బయలుదేరాడు. ఆయన గోపాలపురం చేరుకుంటుండగా ఊరి మొదట్లో ఉన్న గడ్డి భూములో ఓ పశువు కాపరి కనిపించాడు. ఆవుని మేపుకుంటూ, ముందు వీణ్ణి ఓడిస్తాను, నా తెలివి ముందు వీడు ఏ పాటి అనుకుంటూ దగ్గరికి వెళ్ళాడు రాజు. నేను నిన్ను 3 ప్రశ్నలు అడుగుతాను, నీకు చేతనైతే జవాబు చెప్పు, చూస్తాను అన్నాడు. పశువుల కాపరి రాజుకేసి వింతగా చూసి సరే అడగండి అన్నాడు. సృష్టిలో అన్నిటికంటే వేగవంతమైంది ఏది అడిగాడు విజయుడు. గాలి చెప్పాడు పశువుల కాపరి. అన్నిటికంటే ఉత్తమమైన జలం గంగాజలం. అన్నిట్లోకి ఉత్తమమైన పాన్పు ఇంకేముంటుంది? చందనపు కర్రతో చేసినదే. బలబలే, నా మనసులోనూ ఇవే జవాబులున్నాయి అన్నాడు విజయుడు అతన్ని మెచ్చుకుంటూ. ఆ మాటలకు ఎగతాళిగా పగలపడి నవ్వాడు పశువుల కాపరి. ఎందుకు అంతగా నవ్వుతున్నావు అడిగాడు విజయుడు చిరాకుగా. తప్పుగా చెప్పిన జవాబులని సరైనవని మెచ్చుకుంటేను అని మళ్ళీ నవ్వాడు పశువుల కాపరి. మరి సరైన జవాబులేమిటో చెప్పు చూస్తాను అన్నాడు విజయుడు పట్టుదలగా. సృష్టిలో అన్నిటికంటే వేగవంతమైనది మనసు. ఎడారిలో ఎండవేళన దొరికేదే ఉత్తమ జలం. ఉన్నతమైన పాన్పు అమ్మ ఒడి చెప్పాడు పశువుల కాపరి. అవును నిజమే, మనస్ఫూర్తిగా ఒప్పుకున్నాడు విజయుడు. ఇంకో సంగతి చెప్పనా అన్నాడు పశువుల కాపరి. నేను ఇంతకు ముందు చెప్పిన జవాబులు సరైనవే. ఏమంటే ఒక ప్రశ్నకు ఒకే జవాబు ఉండాలి అనుకోవడంలోనే అసలు తప్పు ఉంది. ఒక ప్రశ్నకు అనేక జవాబులుండవచ్చు. ఒక రాజ్యంలో అనేక మంది తెలివైన వాళ్ళు ఉన్నట్లే. విజయుడు నివ్వెరపోయాడు. అవును కదా, నేను ఇలా ఆలోచించేనే లేదే. ఒక రాజ్యంలో అనేక మంది తెలివైన వారు ఉండొచ్చు కదా, అందరిలోకి తెలివైన వాళ్ళు అంటూ అసలు ఎందుకుండాలి అని ఆయన ఆశ్చర్యంలో మునిగిపోయాడు. పశువుల కాపరిని అభినందించాడు. అటుపైన ఆయన తన తెలివితేటల గురించి గొప్పలు చెప్పుకోవడం మానేశాడు. అందరిలోనూ తెలివితేటల్ని గుర్తిస్తూ కాలక్రమేణా మంచి రాజు అందరినీ ప్రోత్సహిస్తాడు అని పేరు తెచ్చుకున్నాడు. ఈ కథ మీకు నచ్చినట్లయితే మీ అభిప్రాయాలు కామెంట్ తెలపండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.